మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డని మీ అందరికీ కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనము. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్వాస జీవితములో మన బ్రతుకులో ఎప్పుడు చూడండి ఏదో ఒక దుఃఖము అనేది మనం వెంబడిస్తూ ఉంటుంది. ఆ దుఃఖము వలన మనము సమస్యల వలములోనికి చిక్కుబడిపోతూ ఉంటాం. వాటి ద్వారా మనము విడుదల పొందలేక యాతన పరచబడుతూ ఉంటాము. మన జీవితంలో ఈ దుఃఖము అనేది భార్య ద్వారా కలుగుతుంది, భర్త ద్వారా కలుగుతుంది, పిల్లల ద్వారా కలుగుతుంది. చెయ్యని నేరానికి మనము దుఃఖాస్పదముగా మన జీవితం మార్చబడుతూ ఉంటుంది. ఇది లోకములో ఉన్నవారి కంటే అధికముగా దేవుని బిడ్డలకు కలుగుతూ ఉంటుంది ఈ దుఃఖము అనేది. మరి దుఃఖము తొలగిపోవాలి, నిట్టూర్పు తొలగిపోవాలి, మన తలల మీద నిత్య సంతోషము నిత్యానందము ఉండాలి అంటే మనము యెహోవా వలన విమోచించబడాలి. మనము దేవుని వలన విమోచించబడాలి. విమోచించబడాలి అంటే మనము ఏమి చేయాలో తెలుసండి? యేసు రక్తం ద్వారా కడగబడి పాప క్షమాపణితమై మారు మనసు పొంది బాప్తిసం పొందుకొని ఆత్మ నడిపింపులో మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విమోచిస్తాడు. మనం ఎప్పుడైతే విమోచన పొందుకుంటామో మన యేసయ్య మన తలల మీద నిత్య సంతోషాన్ని నిత్య ఆనందాన్ని కలుగు చేస్తాడు. మరి ఈ రోజున నీ తల మీద నిత్య ఆనందము నిత్య సంతోషము లేక ఏ దుఃఖముల మధ్య నువ్వు నడిపించబడుతున్నావో నా యేసయ్య అంటున్నారు, వారి తలల మీద, ఎవరి తలల మీద తెలిసినా విమోచించబడినటువంటి వారి తలల మీద నిత్యానందము నిత్య సంతోషం ఉంటుంది. నిశ్చయముగా నా యేసయ్య రోజున నీ తల మీద నిత్య ఆనందమును నిత్య సంతోషమును నిలుపునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిత్యానందము అనేది ఈ లోకపరంగా మాత్రమే కాదండి, పరలోక పరముగా కూడా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో ఉంటుంది, ప్రభువే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. దుఃఖమైనను మరణమైనను వేదన అయినను ఇక ఉండదు. ఏముంటుందంటే నిత్యానందము నిత్య సంతోషము అనేది మన తలల మీద ఉంటుంది. ఎక్కడ అంటే పరలోక రాజ్యములో. ఈ లోకములో నీ జీవితంలో ఇంకనూ దుఃఖము నిట్టూర్పు తొలగగా నువ్వు సమస్యల మధ్యలో కూరుకొని పోయి బాధపరచబడుతున్నావేమో, నా యేసు నిన్ను పరలోక రాజ్యం చేర్చినా కూడా అక్కడ నిత్యానందము నిత్య సంతోషం ఉంటుంది. ఆ నిత్యానందం నువ్వు పొందుకోవాలంటే బ్రతిక ఉండగానే దేవుని వలన విమోచించబడాలి. అనగా పాప క్షమాపణ నిమిత్తమై యేసు క్రీస్తు వారి రక్తముతో నీవు కడగబడి విమోచించబడినప్పుడు నా యేసే నీకు నీ తల మీద నిత్యానందము నిలుపునుగాక, నిత్య సంతోషం నిలుపునుగాక, నీ దుఃఖము నిట్టూర్పు తొలగిపోవునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నిత్యానందము వారి తలల మీద ఉంటుంది, దుఃఖము నిట్టూర్పు తొలగిపోతుంది అని మీరు మాకు ఈ రోజున వాగ్దానం ఇచ్చున్నారయ్యా. నీకు స్తోత్రము నాయన. నీ బిడ్డల జీవితంలో ఎవరైతే దుఃఖముల మధ్యలో, సమస్యల మధ్యలో, పోరాటాల మధ్యలో ఉన్నారో వారి బ్రతుకులో కన్నీటి నాట్యముగా మీరు మలచండి, ఆశీర్వాదకరముగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీకు స్తోత్రం. విమోచించబడిన వారి జీవితంలో ఇలాంటి కార్యాలు జరుగుతాయని మీరు తెలియపరిచి ఉన్నారు. నీ బిడ్డలు ఇంకొన్ని ఎవరైతే విమోచించబడలేదో వారికి గొప్ప రక్షణ కలుగు చేయండి, మారు మనసు రక్షణ కలుగు చేయండి, నిత్య జీవానికి వారసుడిగా మలిచి నిత్య సంతోషం నిత్య ఆనందము నీ బిడ్డల తలల మీద నిలిచి ఉండునుగాక. ఆ రీతిగా మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.